పై రాయితో దాడి. సో ఇప్పుడు ఒక్కసారి మనం జనసేన నుంచి రాజు గారితో మాట్లాడదాం. రాజు గారు, దానికంటే ముందు ఒక్క విషయం అండి, ఒకేసారి ఇద్దరు మాట్లాడుతుంటే మీరు చెప్పాలనుకుంది ప్రజల్లోకి వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఓవర్లాప్ అయిపోతుంది. సో రాజు గారు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు మిగిలిన వాళ్ళ అంటే వాళ్ళ వర్షన్ విన్నారు కదా, అంటే ఏదైతే ప్రభుత్వ వైఫల్యం ఉందో దాని వల్లే ఈ దాడి జరిగిందనేది మీ కూటమిలోని పార్టీ టీడీపీ అంటున్నటువంటి మాట. మేము కూడా అదే చెప్తున్నాం మేడం. వైఫల్యం ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం కూడా చెప్పినటువంటి ఘటనలు మన భారతదేశంలో జరిగినాయి. ఆర్డర్ వల్ల అక్కడ మిస్ అయింది. భద్రతా వైఫల్యాన్ని అనే ఒక మాటతో చెప్పేసి చేతులు ముడుచుకునేది కాదు. అది కాదు సార్, భద్రతా వైఫల్యం జరగలేదు సార్, భద్రతా వైఫల్యం చేయించారు సార్, భద్రతా వైఫల్యం చేయిస్తూనే ఉంటారు సార్. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఈ దొండపాలెం బ్యాచ్ అదే భద్రతా వైఫల్యం సామాన్యుడికి అయితే అదే ప్రాణాల మీద ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక చిన్న దెబ్బతోనో దండ మీరే కదా, ముగ్గురు కలిసి దండ అవుతుంది, ఒకడెట్లా దండ అవుతాడు చెప్పండి సార్. మీరు దండ అంటే దండ ఎవరిదైతుంది, ఒకంది దండ కాదు, ముగ్గురు కలిసి వస్తే దండ అవుతుంది. దండ ఎవరిది ఏంటన్నా, దండు మీరే జనసేన పాత్ర మాత్రమే కాదు, బీజేపీ కూడా ఉందంటున్నారా? ఏది మేడం, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రాజు గారు, ఒక్కసారి రమణ గారు మీరు అనేది ఏంటి? వాళ్ళే ఒప్పుకుంటాడా దాన్ని బట్టి? అంటే మీరు ఇందులో బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అంటున్నారు, అంతేనా? నేనేమంటున్నానంటే నేనన్నా ఇంతవరకు ఏమంటున్నానంటే, ఇప్పుడు వాళ్ళ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తలుపుకున్నట్లుగా దండుపాలెం దండు అంటున్నాడు ఆయన. దండుపాలెం దండ ఎవరు? ఒకటిని దండ అంటారా, ముగ్గురిని దండ అంటారా అని నేను అంటున్నా. కాబట్టి మేము వాళ్ళ మాటలను బట్టి మాకు ఇప్పుడు అనుమానం వస్తా ఉంది, వాళ్ళు చెప్పిన మాటలు బట్టి మాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ఈ దండే పాల్గొనిందని వాళ్ళే ఒప్పుకుంటాడు దండని. అదే సార్, దండుపాలి మాది దండే సార్. మూడు పార్టీలు నేను టాపికే మాట్లాడుతుంటే మీరే డైవర్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యకు పోతున్నారు మీరు. వివేకానంద రెడ్డి హత్య వరకు మీరే పోయింది, నేను కాదు. వచ్చి ఈ రాష్ట్ర ప్రజానికాన్నంతటి కూడా ఎన్డీఏ కూటమి చెప్పుకోవడానికి కూడా మీకు అర్హత లేదు బ్రదర్. బ్రదర్, ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఇండియాతో లాలూచబడింది సార్. మిత్రుడు ఫ్రెండ్ బాబు, నేను చెప్పేది ఏమంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఇండియాతో లాలూచబడింది. అదెట్లా ఇండియాతో చెప్పండి మీరు. ఆయన ఏమంటున్నారంటే రాజు గారు, రమణ గారు ఏమంటున్నారంటే ఎన్డీఏ కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో లాలూచి పడిందని ఆయన అంటున్నారు. రమణ గారు, ఈ రాష్ట్రంలో జరిగిన మనకి స్టార్టింగ్ నుంచి జరిగిన ఏ పరిణామం తీసుకున్నా దీంట్లో అంతిమంగా దేంట్లోని కన్క్లూజన్ అనేది ఉండదు మేడం. ఈ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన ఏ దాడిలోని కూడా కన్క్లూజన్ ఉండదు. దాడి జరుగుతుంది, దాని ద్వారా వచ్చిన ఫలాలను వారు అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఈ రోజు దానిలో భాగంగానే ఈ భద్రతా వైఫల్యం జరిగిందని మేము అంటున్నాం అని చెప్పి శ్రవణ్ గారు అన్నారు. ఏం చేస్తారు, భద్రతా వైఫల్యం మీ ద్వారా జరిగింది, మీకు అనుగుణంగా జరిగింది. బలవుతున్నారు. మీరు మాట్లాడతారా? ఎన్టీ రామారావు పైన చెప్పులేపించింది ఎవరు? రామారావు మీద చెప్పులేపించిన తర్వాత ఏం చేశారు? రామారావు పైన చెప్పులేపించింది ఎవరు? గవర్నమెంట్ లో ఉన్న వారందరూ ఏం చేశారు సార్? మీరు వాటి మీద ఎప్పుడో జరిగిన వాటి గురించి ఎందుకు సార్? మేము మాట్లాడుతున్నాం. ఓకేనండి, ఈ రోజు మన టాపిక్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడి, ఇదే మన టాపిక్. దానికి స్టిక్ అవుదాం.
అదే చెప్పండి. మేడం రాయితో దాడే. ఓకేనండి, ఒక్కసారి కాంగ్రెస్ వారి దగ్గరికి వెళ్దాం. ఏమంటున్నారంటే మేడం దాడి దురదృష్టకరమైంది, రాయితో దాడి అనేది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మేడం. ఇది అమానుషమైనటువంటి చర్య అది. దాన్ని ఒక పక్క ఖండిస్తూనే ఇంకో పక్క గిచ్చుతున్నారు వీళ్ళు. అది మంచిది కాదు అంటున్నాం మేము. ఓకేనండి, ఓకే. ఒక్కసారి మనం ఒక్కసారి బాధ్యతతో మాట్లాడదాం. కాంగ్రెస్ స్క్రిప్ట్లు ఎవరు రాసుకుంటారు ప్రజలకు తెలుసులే. ఓకేనండి, ఓకే. చాలా తక్కువ టైం మాట్లాడారు బాజీ గారు, వారితో కూడా మాట్లాడాలి. ఒక్కసారి వారికి కూడా అవకాశం ఇద్దాం. బాజీ గారు, బాజీ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. బాజీ గారికి చాలా తక్కువ టైం ఇచ్చాం కాంగ్రెస్ నుంచి. బాజీ గారు అంటే ఇక్కడ మధ్య చెప్పండి అంటే ఇక్కడ మధ్యలో కొన్ని టాపిక్స్ వస్తున్నాయండి. మాట్లాడినప్పుడు పివి నరసింహారావు ఆయన పైన వేసినటువంటి చెప్పుల దాడికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అది మా టైంలో కాదు, కాంగ్రెస్ టైంలో జరిగింది, కాంగ్రెస్ వాళ్లే వేయించుకున్నారని కూడా అంటున్నారు. ఒక చిన్న బ్రీఫ్ ఇవ్వండి, తర్వాత టాపిక్ విషయాలు ఎప్పుడో చరిత్ర ఎందుకమ్మా, ఈవేళ జరుగుతున్న వర్తమానం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ జరిగింది, దాడులు జరుగుతున్నాయి, అవి ఎందుకు జరుగుతున్నాయి, నేపథ్యం ఏంటనేది మాట్లాడుకోవాలి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్లలో చాలా అధ్వానంగా ఉంది. రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా తయారైపోయింది. ఈ రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోతున్నారు. నిర్మాణ రంగం కుదేలయ్యి అసంఘటిత రంగంలో కార్మికులు తినటానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మద్యాన్ని తాగి వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్యాంక్రాసిస్ దెబ్బతిని, లివర్లు దెబ్బతిని చావు బతుకుల్లో కొట్టాడుకుంటున్నా ఉన్నారు. అలాగే రైతాంగం వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలకి ఇవన్నీ గురించి మాట్లాడుకోవాలి. ఒక్క నిమిషం అండి. రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకి ఎక్కింది ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక హోదా కానివ్వండి అటకెక్కినాయి. ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారమ్మా. ప్రజల యొక్క ఆలోచనల్ని పక్కదారి పట్టించడానికే ఈ డ్రామాలన్నీ ప్రజలే కాదు, కాస్తంత తెలివితేటలున్న, ఆ విఘ్నత ఉన్న, ఆలోచన శక్తి ఉన్న ఎవరైనా గానీ వీటిని చూసి ఇలాగే చూస్తారమ్మా. అంతకంటే ప్రత్యేకంగా లేదు. చూసి చెప్పండి బాజీ గారు, వీటన్నిటి నేపథ్యంలోనే దాడి జరిగిందంటారా? ఏమిటి చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే ప్రజల దృష్టిని ఈ వైఫల్యాల నుంచి మళ్లించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంత తప్పించి దీని వెనకాల మరో ఉద్దేశం ఉండబోదు. చెప్పండి రమణ గారు. అందుకనే ఎన్నికల ముందు ఏంటమ్మా ఇదంతా? పోయిన ఎన్నికల్లో కోడికత్తితో శ్రీను రేపు నేనేమనుకుంటున్నానంటే రేపు రామకుల్ని పట్టుకొచ్చి వాళ్ళ తీసుకొచ్చి వీళ్ళే రాళ్లు పెట్టి కొట్టారని చెప్పి జైల్లో పెట్టించినా మీరు ఆశ్చర్యపడక్కర్లా. మనం చూస్తాం, చూడండి కొద్ది రోజుల్లోనే. ఇది యంత్రాంగం కూడా ఆలోచనలో సార్, అలా జరిగినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఆశ్చర్యపడక్కర్లా. ఇప్పుడు ఎవరో దారిని పోయే దానయ్య తీసుకొచ్చి అతని మెడలో ఒక కండువ వేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళనో ఇంకో పార్టీ వాళ్ళనో ముద్రేసి వాళ్ళని ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు జైల్లో పడేసి చేసినా ఆశ్చర్యపడక్కర్లా. గత చరిత్ర చూస్తే ఇది ఎలా ఉందంటే ఇదిగో పులి నానా పులి అని, ఇప్పుడు నానా పులి అన్నట్టుగా తయారైపోయింది. ఇదిగో రాయిదాడిని. ఇప్పుడు ఏంటంటే నమ్మటానికి ప్రజలంతా అమాయకులేం కాదు. ఇట్లాంటి జాలిపడి ఓట్లతో చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య ఈ జగన్మోహన్ రెడ్డికి నిజంగా మేడం ఈ రాష్ట్రంలో ఈ విద్యలన్నీ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి వల్ల గతంలో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన వల్ల అది అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుంటాడు మేడం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అందుకో చేయించుకున్న దాడి. దానిని అధికార యంత్రాంగం వైఫల్యం కాదు, అధికార యంత్రాంగం దాడి లేదంటారా? ఈ ప్రజల యొక్క తిరుగుబాటుని దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రెండింటిని యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం ఫైనల్ గా సురేంద్ర నాయుడు గారు ఏదో కన్క్లూడ్ చేస్తారంట, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం. నేను ఫైనల్ గా ఏం చెప్తున్నా అంటే
మన రాష్ట్ర ముఖ్యమంత్రి సురేంద్ర నాయుడే కదా ఇప్పుడు మాట్లాడుతాండి ఇది. జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పు దాడిని గాని గులకరాయి దాడిని గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. కేంద్ర నిఘా సంస్థలతో క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి చెప్పుతో వేసిన వాళ్ళని ఖచ్చితంగా సీరియస్ గా శిక్షించాలా, కఠినంగా శిక్షించాలని ఓకేనండి. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. డ్రామా ఓకేనండి. ఆర్టిస్టులు సార్ ఇంకా టైం అయిపోయిందండి, డ్రామా ఆర్టిస్టులు టైం వెల్లంపల్లి- అయిపోయింది, కన్క్లూడ్ చేద్దాం. డ్రామా ఆర్టిస్టులు వెల్లంపల్లి- ఓకేనండి.